మొన్నటి ఎలక్షన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి మన సినిమాకి సంబంధించి? మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నడుస్తూ ఉంటుంది, ఏం మామూలు అన్నీ. దాని మీద మీ అభిప్రాయం ఏంటని, ఆ రిజల్ట్ మీద? నేను చెప్పానే ఇప్పుడు 1000 మంది దాని మీద అభిప్రాయం ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, నేను గెలిచింది ఏంటి, దాని అభిప్రాయం ఏముంది, దానివల్ల ఎవరికైనా లాభం ఉందా సమాజంలో? దాన్ని అంటే సినిమాని పొలిటికల్గా ఎందుకు తీసుకొస్తున్నారు అన్నది నేను తీసుకొస్తున్నారు, అదే కదా ప్రాబ్లము. ఎందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ అవుతుందంటే ఇవన్నీ చెప్పాలంటే నిజంగా ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన దగ్గర నుంచి పట్టుకుంది ఇదంతా. తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కాదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి ఈ ఇండస్ట్రీని డ్రైవ్ టువర్డ్స్ పొలిటికల్ పార్టీ అనేది. ఇంతకుముందు ఎప్పుడు పొలిటికల్ పార్టీతో మనకి ఏ రకమైన సత్సంబంధాలు దుస్సంబంధాలు ఉండే కాదు. ఎవరు రూలింగ్లో ఉంటే వాళ్ళకే మనం సపోర్ట్ చేసేవాళ్ళం. అంటే మనకు కూడా అంతే కదా కావాల్సింది, ట్యాక్సెస్ గిక్సెస్ ఉంటాయి కాబట్టి రన్నింగ్ పొలిటికల్ పార్టీతో బాగుండేవాళ్ళం మనం. నెక్స్ట్ ఇంకో వేరే పార్టీ వస్తే ఆ పార్టీతో కూడా బాగుండేవాళ్ళం. ఇట్లా కాకుండా ఈ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు మొత్తం అందరూ తెలుగుదేశంలోకి వెళ్ళిపోవటానికి ట్రై చేయటం, అందరూ దాంట్లోకి వెళ్ళిపోవటం, ఆల్ ఆర్గనైజేషన్స్ అన్ని తెలుగుదేశానికి అఫిలియేటెడ్ ఆర్గనైజేషన్స్ లాగా తయారయ్యే టైంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అక్కడి నుంచి ఈ అఫిలియేషన్లు శత్రుత్వాలు ఇవన్నీ పెరుగుతా మెల్లిగా గ్యాపులు పెరిగిపోయినాయి. ఆ పెరిగి వచ్చినాక ఇక్కడ ఈ తెలంగాణ సపరేట్ కూడా అయిపోయినాక మా ఎలక్షన్ వచ్చింది సరిగ్గా ఈ టైంలో. ఆ గ్యాప్ అక్కడ కనపడింది. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఈ గ్యాపులు అంటున్నాం కానీ రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం మనిషే, మురళీమోహన్ గారు తెలుగుదేశం మనిషే. వీళ్ళిద్దరూ తెలుగుదేశం వాళ్ళే కానీ వాళ్ళిద్దరిని సపోర్ట్ చేసిన వాళ్ళు వేరే పార్టీలు వాళ్ళు చేసుకుని వాళ్ళు ఏదో అంటారు. ఏంటో నాకు అర్థం కాలేదు ఈ రాజకీయాలు, అర్థం కాని రాజకీయాలు. వీళ్ళు సపోర్ట్ చేసిన జయసుధేమో కాంగ్రెస్ కొట్టుకుంది ఆవిడ కోసం, కాంగ్రెస్ ఆవిడ కోసం ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు కొట్టుకున్నట్టు నా ఫీలింగ్. ఇప్పుడున్న గవర్నమెంట్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? అటు తెలుగుదేశం ఇటు కేసీఆర్ గారు నడుస్తున్నాయి, బాగానే ఉన్నాయన్నా? నడుస్తున్నాయి అంతే. ఇప్పుడు ఒక 16 months 18 months అయింది. 18 monthsలో అచీవ్మెంట్స్ అంటే పెద్దగా ఇద్దరు ఏమి చేయలే నాకు తెలిసి. ఇద్దరు మాటల్లో చెప్పినంతగా అలా. బట్ ఫర్ దట్ పవర్ ఒకటి ఇద్దరు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్నారు. ఇక్కడ సమ్హౌ కేసీఆర్ మేనేజ్ టు గెట్ పవర్. ఎందుకంటే అంతకుముందు మనకి 4 hours 5 hours పవర్ కట్ ఉండేది, ఇప్పుడు పవర్ కట్ లేకుండా చేశారు. హ్యాట్స్ ఆఫ్ టు దట్ వే కేసీఆర్ డిడ్ సంథింగ్ గుడ్. బట్ మిగతా వచ్చేటప్పటికి మాటల్లో ఉన్నంత స్పీడ్గా ఇక్కడ చేతల్లో లేవు. అండ్ మిషన్ కాకతీయ అన్నారు మొన్న. మిషన్ కాకతీయ అంటే అసలు నాకు తెలిసి హైదరాబాద్లోనే దగ్గర 100 చెరువులు ఉండేవి నా చిన్నప్పుడు. ఇవాళ ఒక చెరువు లేదు. అండ్ నాలాలు ఉండేవి, అన్ని నాలాలు పూడుకుపోయి ఉన్నాయి, కంపు కొడుతున్నాయి. మిషన్ కాకతీయ అన్నాకన్నా ఎన్ని క్లీన్ అయిపోతుంది, అట్లీస్ట్ సిటీ క్లీన్ అవుతుంది అనుకున్నా. ఈరోజు వరకు క్లీన్ అవ్వాల. ఇవాళ మెడ్రాస్లో వచ్చినట్టు మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడ వర్షాలు వస్తే హైదరాబాద్ కూడా మునిగిపోతుంది. ఇంత హైట్లో ఉన్నాడు ఇది కూడా. మొత్తం నాలాలన్నీ పూడిపోయి ఉన్నాయి, కంపు కొడుతున్నాయి. చాలా బస్తీల్లో నాలాలు ఉన్న బస్తీలన్నీ కంపు కొడుతున్నాయి. మాకైతే ఇక్కడ మన జూబ్లీహిల్స్ నుంచి బేగంపేట దాకా నాలా పోతుంది ఒక నాల. ఆ నాలా మొత్తం ఇక్కడ నుంచి మీరు అమీర్పేట బేగంపేటకి వెళ్ళేదాకా మీరు నాలా వెళ్ళండి. ఇక్కడ ఏ దగ్గర నాలా ఉన్నా కంపు కొడుతూ ఉంటుంది, ఫుల్ పూడిపోయి వాసన వస్తుంది. అది యాక్చువల్గా రెయిన్ వాటర్ డ్రైన్. అది రెయిన్ వాటర్ డ్రైన్లో డ్రైనేజ్ కలిపారో, ఈ హోటల్లో వచ్చినాయి కొన్నాళ్ళు కలిపారో, చెత్త చెదారం వేసి మొత్తం పూడిపోయింది. ఇటువంటిది ఆల్మోస్ట్ అన్ని డ్రైన్స్ ఇదే పొజిషన్లో. సిటీలో కొన్ని 100 డ్రైన్లు ఉన్నాయి, రెయిన్ వాటర్ డ్రైన్స్. అన్ని డ్రైన్స్ అన్నిట్లోనూ కబ్జాలు అయిపోయినాయి. ఈ ఇళ్ళు కట్టేశారు, నీళ్లు పోవటానికి దారి లేదు. సో ఇవన్నీ చేశారు, ఇవన్నీ సరిచేయాలి. ఇప్పుడు మిషన్ కాకతీయ అంటే 4 చెరువులు చేసేసి మిషన్ కాకతీయ అంటే సరిపోదు. సో అన్ని చోట్ల బాగు చేసుకుంటూ రావాలి. అది చేసుకుంటూ వస్తే హుస్సేన్ సాగర్ డ్రింకింగ్ వాటర్ చేస్తాం. డ్రింకింగ్ వాటర్ చేయాలంటే ఇప్పుడు ఈ నాళాలన్నీ ఎవరు చేయాలి? ఈ నాళాలు ఎక్కడికి పోతాయి? ఊరికి పేపర్ మీద చెప్పేసి ఊరుకుంటే కాదు, స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ మిషన్ కాకతీయ స్టార్ట్ అయ్యి 1 year ఆల్మోస్ట్ 8 months అవుతుంది. 8 months అయినాక మరి డ్రైన్ సంగతి ఎందుకు పట్టించుకోవట్లేదు ఎవరు? నాకు తెలిసిన డ్రైన్ కాబట్టి నేను చెప్తున్నాను, తెలిసినాయి కాబట్టి. ఇట్లా ఆలోచిస్తూ ఉంటే 100 ఉన్నాయి. ప్రోగ్రామ్ ఇవ్వటం కాదు, ప్రోగ్రామ్ ఇవ్వటం ప్రతి వాడు ఇవ్వచ్చు, రోజుకోటి 100 స్కీములు చెప్పచ్చు. చెప్పిన స్కీముని ఆచరించాలి, ఆచరణలో పెట్టాలి. అది పెడతాం అనేది ఇంపార్టెంట్. ఈవెన్ అక్కడ కానీ ఇక్కడ కానీ. ఇప్పుడు అక్కడ
అమరావతి అంటున్నారు. అవును. అదే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ హైదరాబాద్ నేను డెవలప్ చేశానంటారు. ఇవాళ హైటెక్ సిటీ డెవలప్మెంట్ అంటే నేను పెద్ద ఇదే ఇంపార్టెంట్ కదా. ఇంకా పాత సిటీని కొత్తగా డెవలప్ చేయాలంటే కష్టం, చేయలేరు, వదిలేసాం. హైదరాబాద్ చుట్టుముట్టు దిల్సుఖ్ నగర్ అనుకోండి, కుకుట్పల్లి అనుకోండి, ఇటు హైటెక్ సిటీ కొత్తగా వచ్చిన సిటీ అనుకోండి, మీరు ఎక్కడన్నా నడవగలరా? నడిచే అంత ఏరియా ఎక్కడన్నా ఉందా? నేను డెవలప్ చేశాను హైదరాబాద్ని అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పగలరా దీనికి? ఇప్పుడు ఎక్కడ డెవలప్మెంట్? మీరు హైటెక్ సిటీ, కొత్త సిటీ మనం చేసాము, అక్కడ డెవలప్మెంట్ అంటారు. మీరు ఇప్పుడు హైటెక్ సిటీ పక్క నుంచి మార్నింగ్ 7:30, 8 o'clock, 8:30 నుంచి మీరు స్టార్ట్ చూసుకుంటే 11 o'clock దాకా యూ కెనాట్ వాక్. బళ్ళు నడవవు, హైవే కొత్త బ్రిడ్జ్, ఓవర్ బ్రిడ్జ్ చేశారు, అయినా బళ్ళు కదలవు, నడిచేవాళ్ళు నడుస్తూనే ఉంటారు. మీకు కొత్త స్వర్గాన్ని, భూతల స్వర్గాన్ని చూపిస్తానికి హైటెక్ సిటీ వచ్చిందంటారు. భూతల స్వర్గం కాదు, మన సెక్రటేరియట్ ముందు కంటే బాంబే వీటీ జంక్షన్ కంటే బ్యాడ్గా ఉంటుంది పబ్లిక్, అక్కడ పరిగెత్తుతూ ఉంటారు. సో ట్రాన్స్పోర్టేషన్ లేదు, పొల్యూషన్ వచ్చింది. అదే దాని పక్కన హైటెక్ సిటీ పక్కన ఇప్పుడు టాటా కన్సల్టెన్సీ పక్కన గల్లీలన్నీ ఉన్నాయి, కొత్త రోడ్లు వచ్చినాయి. ఆ రోడ్లలో మీరు నడుస్తానికి కూడా దారి ఉండదు. మరి కొత్త ఇప్పుడు ఇదే లెక్కన అమరావతి డెవలప్ చేస్తే కొంపలు మునిగిపోతాయి. నేను అనేది అమరావతి కన్నా అట్లీస్ట్ విజన్ కావాలి. ఆయన 2020కి విజన్ చేసి హైటెక్ సిటీ కట్టించానండి. 2020 కదా, 2010కే బంద్ అయిపోయింది రోడ్లన్నీ. సో విజన్ 2050 అంటున్నారు. విజన్ 2050 అంటే అట్లీస్ట్ 100 feet రోడ్డు మినిమం ఉండాలి. మినిమం మధ్యలో ఉండే రోడ్లన్నీ, ఏ రోడ్డు అయినా 100 feetకి తక్కువ ఉండకూడదు. పెద్ద రోడ్లన్నీ ఉండాలి. ఇప్పుడు 400 ఏళ్ళ కదా న్యూఢిల్లీ రోడ్లు ఉంటాయి, ఇప్పటికీ బాగుంటాయి. ఇప్పటికీ పెద్ద రోడ్లు లాగా ఉంటాయి, 400 ఏళ్ళ కింద కట్టిన రోడ్లు అయ్యి. సో అట్లా ఉండాలి. పర్మిషన్లు ఎక్కడ పడితే అక్కడ ఇచ్చుకుంటే, ఇప్పుడు కోటిపల్లి అనుకోండి, దిల్సుఖ్ నగర్ అనుకోండి, చుట్టుముట్టు బిహెచ్ఎల్ రోడ్డు అనుకోండి, ఇట్లా చందానగర్ అనుకోండి, ఇవన్నీ విపరీతంగా బిల్డింగ్లు కట్టేశారు. మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు మా శ్రీనగర్ కాలనీ లోపల మొత్తం అన్ని ఇండివిజువల్ హౌసెస్, అన్నిటికీ మల్టీ ఇళ్ళు వచ్చినాయి. అన్ని రోడ్ల మీద పార్కింగ్లు. ఎక్కడ రోడ్డు వైడెన్ చేయలేము, బళ్ళుకు పార్కింగ్ లేవు. బళ్ళు అందరం ఇప్పుడు లోన్లు వస్తే ఎవడైనా బండి కొనుక్కోవటం తప్పని కాదు. బట్ దానికి పొల్యూషన్, ఎంత పొల్యూషన్ వస్తుంది. కాంక్రీట్ జంగిల్ అయిపోయింది, పొల్యూషన్ వస్తుంది, వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు. ఈ పరిస్థితి నుంచి ఎప్పుడు బయటపడతాం? హైదరాబాద్ ఎప్పుడు బయటపడతాం? రేపు కరెక్ట్గా మెడ్రాస్లో వచ్చిన వర్షం, మెడ్రాస్ వర్షం కాదు, ఎప్పుడు వర్షం వచ్చినా ఇక్కడ మనకు 2 రోజులు వర్షం వస్తే ఇక్కడ హైదరాబాద్ నాశనం అయిపోతుంది. మెడ్రాస్ లాంటి వర్షం వచ్చిందంటే హైదరాబాద్ లేనట్టేగా. సో ఇవన్నిటిని ఆలోచించుకొని చేయాలి. సో ఇప్పుడు హైదరాబాద్ కేసీఆర్ గారు ఇక్కడ 60 ఫ్లైఓవర్లు కొత్తవి కట్టేస్తాం, మొత్తం అది చేస్తాం, ఇది చేస్తాం. మొత్తం కోలుకొట్టాలి హైదరాబాద్. అది చేయాలంటే మొత్తం హైదరాబాద్లో ఉన్నవన్నీ పోవాలి, ఉన్న ఇళ్ళు, పాత ఇళ్ళని పోవాలి. ఎంతవరకు పోగొట్టగలం, ఎంతవరకు చేయగలం? పెద్దానికి పార్కింగ్లు ఎక్కడున్నాయి? అసలు ఉన్నళ్ళకి పార్కింగ్లు ఎక్కడున్నాయి? సో ఇవన్నీ క్వశ్చన్స్ చేసుకుంటూ పోతుంటే ఆన్సర్స్ లేని ప్రశ్నలు ఇవన్నీ. తమిళనాడులో తెలుగు స్కూల్ ఉంటే కష్టం ఏంటి? 4 కోట్ల మంది నా తెలుగు వాళ్ళు అక్కడ. వాళ్ళకి తెలుగు చెప్పకూడదు అని అక్కడ రూల్ పెడితే మనం స్పందించకపోతే తెలుగు సినిమా అక్కడ రిలీజ్ చేసుకోవాలని మనం అంటున్నాం. తెలుగు సినిమా రిలీజ్ చేస్తానికి తెలుగు వాళ్ళు కావాలి కదా. తెలుగు వాళ్ళని లేకుండా చేస్తానికి ప్రయత్నం జరుగుతుంటే మనం ఎందుకు స్పందించట్లేదు?